ఏదో మాట్లాడదాం అనిపిస్తుంది కానీ మాట్లాడితే తిడుతున్నారు జనాలు. రాయండి, నాకు రాసే పెట్టగలరు కానీ మేము డర్టీ పిక్చర్స్ టిక్టాక్ లో తిరుగుతున్నాయి, మీకు తెలియట్లేదా? ఇంకా బుద్ధి రావట్లేదా? మనుషులే కదే, అయినా మీకు రాదంటలే. చాలా మంది నోటంటూ వింటున్నాను, వాళ్ళకి రాదు. ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటావు? ఆ డర్టీ పిక్చర్ ఏదో నాకు పెట్టమని చూస్తావు అంటున్నారు. ఆడదాని మనసు ఒప్పుకోవట్లేదే, పక్కనే తీసి పెట్టాలనిపిస్తుంది ఈ మనసుని. దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుడు కాదు, మా అమ్మ అంత మా అమ్మే చేస్తుంది. చాలా మంది అడుగుతున్నారు, భానుని డర్టీ పిక్చర్ చూస్తామని. అలా కూడా ఉంటారా అని. సరేనా? ఏంటి కీర్తితో చాటింగ్ చేసావంటే ఏంటి? పెట్టుకుంటే పెట్టుకోండే. అదే మేమైతే చచ్చిపోతామే. అంటే మేము అలా చెయ్యం, బట్ ఒకవేళ అంటే మేమంటే నువ్వు అర్థం చేసుకో. అంటే ఇక్కడ ఎంచకూడదు కదా. మేమైతే చచ్చిపోతాం కాదు, నేను దూకెత్తాను సముద్రంలో. సముద్రం వెళ్ళి దూకిసి నాకు ఈత రాపోయినా అందులో దూకి బతకడానికి ప్రయత్నిస్తాను. బట్ అంటే బరువైన రాయి నేనే కట్టుకొని నేనే దూకెత్తాను అది మాట. మళ్ళీ కొంచెం ఎక్కడో పిల్లల కోసం ఆలోచించాలని ఈత కొట్టేస్తాను అనుకో, అందుకని అలా అంటున్నా. సత్యరెడ్డి గారు, ఒరే సత్తి, ఏంటి సత్యనారాయణ రెడ్డి అంటే మీరు పేరు? అందుకే నేను టాటూ వేయించుకుంది నీ రంకు వెళ్ళాం, అందుకే నువ్వు పడిపోతున్నావా? నీ కోసం వేయించుకుంది అంటారు. మళ్ళీ మొన్న వీడియో కాల్ చేశా భానుకి, ఒక 2 నెలలు 3 నెలల కిందట. ఎవరి పేరు వేయించుకున్నా నాకు తెలియదు అప్పటి వరకు. అప్పుడే అంటుంది మీ పేరేనండి అని చూపించింది ఒకరికండి. ఆయన పేరు నాకెందుకులే, అసలు మా ఇద్దరికి పడదు. మళ్ళీ నన్ను ఎందుకు గెలుకోండి, నా మీదకి వస్తారు, నాకు అవసరమా? అది ఎంతమందికి అలా మోసం చేస్తున్నావు? ఇంతకీ సత్యనారాయణ రెడ్డా లేదా ఆయన పేరా? ఓకేలే, నీ డర్టీ పిల్లో అదేది డర్టీ వీడియో పెట్టే అంటున్నావు. మాకెక్కడో తెక్కెక్కింది అనుకో, దీనికి లెక్క కూడా ఉండదు. అది ఆలోచించుకో. మేము ఆడవాళ్ళం చెప్పాం కదా, కొంచెం ఆలోచన ఉంటుంది. నీకు లేదు, ఓ ఎతికేస్తున్నావు కదా మా వీడియోలు ఎక్కడ ఉంటాయా అని. నువ్వు అంత డర్టీ ఫెలోస్ కాదే. డర్టీ ఫెలో ఎల్లా డర్టీ ఫెలో ఏంటి? నేను కావాలని ఆమెను ఏమంటలేదండి. నా దగ్గర ఉన్న వీడియోస్ దానికి ఆల్రెడీ సెండ్ చేసా. చెప్పాను కదా 10 ఇంటికల్లా సెండ్ చేస్తా అన్నా చేసా. మీరు ఈ వాయిస్ గెంటే కానీ వినండి, మొత్తం ఓ గెంటేస్తున్నారు జనాలు. లైక్లైనా కొట్టట్లేదు. మా 5 లైక్లు ఏమైనా డబ్బులు ఏమైనా ఇవ్వమంటున్నాను ఏంటి? ఇంకొకటి పెట్టే అంటున్నాం. నాకంటే తెక్కెక్కదు, దానికి తెక్కెక్కింది అనుకో అది ఎట్టేస్తుంది. అవసరమా? దాన్ని ఎందుకు వెళ్ళుకుంటున్నావు? ఆల్రెడీ మూతుల మీద ముక్కుల మీద రాసి పెడుతున్నావు కదా, లంజులు ఇలాంటి వాళ్ళు ఏంటి. నా చొప్పిలు, ఒరే సత్యరెడ్డి నీ చొప్పిలు ఎంతరా? నీకు ఆ పాస్ కట్ అయిపోతే పాసే లేదు నీ గతికి. ఓకేనా? రా 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 చూసుకుందాం అన్నావు, వెళ్ళాం మేము ఈ అడ్రస్కి. సరేనా? అక్కడ లేవు, ఎందుకంటే నువ్వు అక్కడ ఉండట్లేదని నాకు తెలుసు. ఆల్రెడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ ఉంది నాకు కూడా. నాకు ఉంటారు ఎక్కడో కొంచెం, ఒక్కరు కాకపోయినా ఒక్కలైనా నేను ఫాలో అవ్వడానికి. ఇంకొకటి పెట్టేసుకోండి, చూసుకొని ధన్యం చేసుకోండి అంట. మరి మాకు లేవు, కానీ కొంచెం సైజులు తేడా వచ్చాయి అంతే. నెక్స్ట్ కొంచెం తోముకోయే, ఎక్కడ పడితే అక్కడే నల్లగా ఉంది. తోముకో, బాడీని బాగా తోముకో. ఏదో ఫేస్ మీద మేకప్ వేసేసుకొని వీడియోలు చేయకు, తోముకో. కింద అవి నల్లగా ఉన్నాయి, చూడలేక భరించలేకపోతుంది. ఇంకోటి ఆ వీడియో నేను 4 సార్లు 5 సార్లు కీర్తి చూస్తూనే ఉంది. ఎందుకే నీకంటే దీనికి ఇంత తోలేంటే అంట. ఇంకో జోక్, మా ఆయనకి పంపించాను అని చాటింగ్లో చెప్పింది. మరి కేసులు ఏంటే? మా బాయ్ ఫ్రెండ్కి చూపించాను, మా బాయ్ ఫ్రెండ్ బ్లాక్మెయిల్ చేసి మరి ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉన్నావు, మీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడో ఉంటాడు, బ్లాక్మెయిల్ ఎలా చేస్తాడే? చేసుకోబే. ఎంతో కష్టంలో చూపించానని చెప్తుందండి.
కష్టం అంటే డబ్బులు ఇస్తారు, తిండి పెడతారు, బట్టలు ఇప్పు చూపిస్తావా? కష్టం అంటే నేనే కాదు, అందరూ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కష్టం అంటే డబ్బులే పెడతారు. ఇలా బాయ్స్కి రెచ్చగొడుతుంటే వాళ్ళు ఏం చేస్తారే? నాకు ఎక్కడ తిక్కెక్కాలి, గ్రూపుల్లో పడేస్తాను తీసుకెళ్ళి. పోతే పోయి నీ జీవితం, నాకేంటి బొక్క, నాకు తిక్క బాగా ఎక్కిస్తున్నావు, ఎట్టుకో వీడియోలు. ఎంతవరకు ఓపుకుంటా అంతవరకు సహిస్తానే. నాది సహనం పోయిందనుకో, ఎక్కడ గ్రూప్లో పడేలా అక్కడ గ్రూపుల్లో పడేస్తాను తీసుకెళ్ళి ఆ డర్టీ పిల్లని. సరేనా? ఆ డర్టీ క్లియర్గా నీ ఫేస్ కూడా ఉంది కదా, నీ వీడియో నువ్వు చూసుకున్నావా? అది సరే. సత్యరెడ్డి మా ఇంట్లో లేదు, వుడ్లెన్స్లో ఉంది అన్నామని వుడ్లెన్స్ వెళ్ళాం మేము. పెచ్చక్కి వుడ్లెన్స్ వెళ్ళాం. నువ్వు చెప్పింది చేయాలి కదా. ఆల్రెడీ నా ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ నీ ఇంట్లో వరకు తిరిగి వీడియోలు తెస్తున్నారు అనుకో, మనం ఏమో నైట్ వచ్చి నైట్ ట్యాక్సీ కట్టించేస్తావు కదా, అలా వెళ్ళిపోతుందేమో అని డౌట్ వచ్చి రాత్రి వరకు అక్కడ కూర్చున్నాం, రాలేదు. అంతలోకి ఏం చేయాలో తెలియక డోర్ కొట్టేసి మీలా వీడియోలు తీసి పెట్టమే చెప్పాం కదా. మేము మంచివాళ్ళు, మాకు నిజమే, మేము చాలా. చూడు ఆ రోజు నువ్వు మా ఇంటికి తీసుకొచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ ఇది హేమా ఇల్లు అని అరిసింది ఆ కుక్క. అలా నేను అరవను, దాని ఇంటికి వెళ్ళా వేసా, నీ ఇంటికి వెళ్ళా, నీ దొంగపాసు నువ్వు. సత్తిగాడు ఇంట్లో ఉంటే ఉండు, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే నేను ఖాతర చేయడానికి నాకు తెలుసు ఆ మాట. ఆడు ఎప్పుడో నా ఎదురుగా చెప్పాడు, అది ఇంట్లోంచి బయటికి వెళ్ళిందో అది. నాకు డైలాగ్ వచ్చింది, రేపే నాకు టైం. రేపు జైలుకి తీసుకెళ్తారంటే నన్ను. నాకు సత్తిగాడు ఉన్నాడు కదా, వాడు సత్యనారాయణ రెడ్డి అంట, ఆడు నాకు సవాల్ ఇచ్చాడు, వాయిస్ మెసేజ్ పెట్టాడు. మంగళవారం నీ మీదే నాకు టార్గెట్, వీడియోలన్నీ నీ మీదే టార్గెట్, అందుకే అందరినీ దింపానని పెట్టాడు. నా మీదే టార్గెట్ కానీ అందరినీ దింగుతాడట. ఇంకోటి ఏంటంటే రేపు మంగళవారం టైం ఇచ్చారు, నాకు అదే కావాలి. నేను నిరూపించుకోవాలి కదా, అన్ని వీడియోలు తీయించాలి కదా. కొంతమంది చచ్చిపోతానంటే ఆపలేక చెప్తున్నాను, నా పాటలు నాకే. ఇంకోటి ఇందులో ఒకటి ఉంది, నిన్న మా ఫ్రెండ్కి ఎవరో ఒకరు కనిపించి హేమాని ఎడుతుంది వీడియోలు. మరి వీళ్ళు దెంగించుకున్నప్పుడు నేను ఉన్నాను పక్కన, నాకు పెడుతున్నారు వీళ్ళు వీడియోలు. దెంగించుకునే లంజా కొడుకు లంజా బాగానే ఉన్నారు. మొదలు నాకేంటి బాధ నాకు అర్థం కాదు. వస్తే బాను నువ్వు నా ఫోటో పెట్టేసి ఏదో రాసేస్తే సరే, నేను వస్తాను అనుకునే దగ్గరికి వెళ్తా, చేస్తాను అనే పని చేస్తా, అది నేను. సరేనా? చెయ్యాలి అనుకుంటే చేసేస్తాను, అదే నేనే అది. శత్రువునైనా ప్రేమిస్తా, కోపం ఎంత పడతానో అంత ప్రేమ కూడా నా దగ్గర ఉంటుంది. అర్థమైందా? అది నీకు తెలుసు. ఏదో చేసేద్దాం ఏంటే ఇండియా కేసు ఇక్కడ రాసేస్తావా? రాసి ఏడ్చేస్తారు ఏటైనా చేస్తారు ఏంటి?